గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ప్రత్యాహార ప్రత్యాయక ప్రత్యామ్నాన ప్రత్యనీక గోవింద గోవింద. అక్షాణి మే ననుభవంతు నిరుద్ధ వీర్యాణ్యచ్ఛాని చిత్త విజయానత రూపకాణి శబ్దాదితుచ్ఛ విషయేష్వనుశక్తిహీనాన్యద్ధా తవ ప్రథిత రూపపరాణి దేవా అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాల ఆధారంగా యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే సత్కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుందాము. ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. భాస్వచ్చంద్ర సమేయదీయ నయనే భార్యా యదీయా రమా యస్మాద్ విశ్వసృడప్యభూద్యమికులం యధ్యానయుక్తం సదా నాథో యో జగతాం నగేంద్రదుహితుః నాథోऽపి యద్భక్తిమాన్ తాతో యో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. పతంజలి ప్రార్థనా. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాధనాభిః జీవः సమాధిమధిగచ్చతి యన్మతేన యోగాస్తథా వసుమితా అధియోగశాస్త్రం येनाश्रिता मम पतञ्जलये नमोऽस्मै. नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वंशऋषिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः. శ్రీ గురుభ్యో నమః. మహర్షి గారు ప్రాణాయామాన్ని గురించి విస్తృతంగా వివరణ ఇచ్చారు. ప్రాణాయామానికి ఫలితాలను కూడా తతః క్షీయతే ప్రకాశావరణం అనేటువంటి సూత్రంలో తమోగుణ ప్రభావాలైనటువంటి పాపాలు తొలగిపోవటం, క్రమంగా తమోగుణం కూడా తగ్గిపోవటం, దాని ద్వారా జ్ఞానదీప్తి కలగటం అనేటువంటి ప్రయోజనాన్ని నిర్దేశించారు. అలాగే ధారణాసుచ యోగ్యత మనసః అనేటువంటి సూత్రంలో ప్రాణధారణలకు అలాగే మనోధారణలకు మనస్సును యోగ్యంగా చేయటం, మనస్సుకు యోగ్యతను ఇవ్వటం అనేది ప్రాణాయామానికి ఒక ఫలం అనే విషయాన్ని చెప్పారు. అవాంతర ఫలితాలు ఎన్నున్నా ఈ రెండు ప్రధానమైనటువంటి ఫలితాలుగా భావించవలసింది అని మనకు బోధించారు. ఇలా ప్రాణాయామాన్ని సఫలంగా చెప్పినటువంటి మహర్షి గారు ప్రాణాయామం తరువాత తాను యోగాంగాలలో క్రమంగా చెప్పుకుంటూ వచ్చినటువంటి ప్రత్యాహారాన్ని గురించి 2వ పాదంలోని 54వ సూత్రంలో ఇలా ప్రస్తావన చేస్తున్నారు. స్వవిషయ అసంప్రయోగే చిత్తస్వరూపానుకార ఇవ ఇంద్రియాణం ప్రత్యాహార అని. ప్రాణాయామం తర్వాత ప్రత్యాహారం గురించి చెప్పాలి. ఆ ప్రత్యాహారం అనే దాని లక్షణం లేదా ఆ ప్రత్యాహారం అనే దాని వివరణ ఇలా ఉంటుంది. స్వవిషయ అసంప్రయోగే ఇంద్రియాణం ప్రత్యాహార. ఇంద్రియాలు తమ తమ విషయాలతో కలవకపోవటం, తమ తమ విషయాల మీదకు వెళ్ళకపోవటం, తమ తమ విషయాలతో ఇంద్రియాలు సంబంధించి ఉండకపోవటం అనేది ప్రత్యాహారం అని అర్థం చేసుకోవచ్చు. స్వవిషయ అసంప్రయోగే ఇంద్రియాణం ప్రత్యాహార అని.
దీనితో పాటుగా చిత్తస్వరూప అనుకార ఇవ ఇంద్రియాణం ప్రత్యాహార అని కూడా అర్థం చేసుకోవచ్చు. మనస్సు ఆయా విషయాల మీదకు పోకపోవటం వలన, మనస్సు ఆ విషయాల మీదకు వెళ్లకుండా స్థిరంగా బలంగా ఒకే చోట ఉండిపోవటం వలన, మనస్సు ఏకాగ్రంగా ఉండటం వలన, విషయాల మీదకు మనస్సు పోకపోవటం వలన మనస్సును అనుసరించేటువంటి ఇంద్రియాలు కూడా విషయాల మీదకు పోకుండా తమ స్థితిలో తాము ఉండవలసిన చోట్లలో కుదురుకుని ఉండటం అనేదాన్ని ప్రత్యాహారంగా చెప్పుకోవచ్చు. ఇంద్రియాలు మనస్సును అనుసరించిపోతాయి. మనస్సు ఎక్కడికి పొమ్మంటే అక్కడికి ఇంద్రియాలు వెళతాయి. మనస్సు మాట వినేటువంటి ఇంద్రియాలు మనసే కుదురుకోగా, మనసే ఎక్కడికి వెళ్లకుండా ఒక చోట ఏకాగ్రంగా ఒక విషయాన్నే ధ్యానిస్తూ ఉండగా, మనస్సు మాట విని తాము కూడా ఎక్కడికి వెళ్లకుండా మనస్సులాగానే తమ తమ స్థానాలలో కూర్చుని ఉండేటువంటి స్థితిని, ఇంద్రియాలు తమ తమ విషయాల జోలికి పోనటువంటి స్థితిని, ఇంద్రియాలతో కలిసి మనస్సు కూడా విషయాల మీదకు మళ్ళనటువంటి స్థితిని ప్రత్యాహారం అని చెప్పుకోవచ్చు అని ఈ సూత్రం యొక్క అర్థాన్ని మనం చెప్పుకోవచ్చు. ప్రధానమైనటువంటి విషయాలు రెండున్నాయి. ఒకటి ప్రత్యాహారం అనేటువంటి కాన్సెప్టు, రెండవది ఆ ప్రత్యాహారానికి మహర్షి గారు చెప్పినటువంటి లక్షణం లేదా డెఫినిషన్. మహర్షి గారు చెప్తున్నటువంటి లక్షణం స్వవిషయ అసంప్రయోగే చిత్తస్వరూపానుకార ఇవ ఇంద్రియాణం ప్రత్యాహార అని. మనకు తెలిసినట్లుగానే ఇంద్రియాలు రెండు రకాల ఇంద్రియాలున్నాయి. ఒకటి జ్ఞానేంద్రియాలు అనబడేటువంటి విభాగం, మరొకటి కర్మేంద్రియాలు అనబడేటువంటి రకం. కర్మేంద్రియాల గురించి ఇప్పుడు ప్రస్తావన పెద్దగా లేదు, జ్ఞానేంద్రియాల గురించే ప్రధానమైనటువంటి ప్రస్తావన. ఈ జ్ఞానేంద్రియాలు మొత్తం 5 ఉన్నాయి అని ఇంతకుముందు చాలా సందర్భాలలో మనం చెప్పుకున్నాం. అవి శబ్దాన్ని తెలియజేసేటువంటి శ్రోత్రేంద్రియం, స్పర్శను తెలియజేసేటువంటి త్వగింద్రియం, రూపాన్ని తెలియజేసేటువంటి చక్షురింద్రియం, రసాన్ని లేదా రుచిని తెలియజేసేటువంటి రసనేంద్రియం, అలాగే గంధాన్ని వాసనని తెలియజేసేటువంటి ఘ్రాణేంద్రియం. ఇవి 5 ఇంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ఈ 5 జ్ఞానేంద్రియాలు మనస్సు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళటం అనేదాన్ని స్వభావంగా పెట్టుకున్నాయి, లేదా మనస్సు మాట వినటం అనేదాన్ని లక్షణంగా ఉంచుకున్నాయి. మనస్సు చెప్పినా సరే ఇవి తమ తమ విషయాల జోలికి మాత్రమే పోగలవు, తమకు సామర్థ్యం ఉండేటువంటి విషయాన్ని మాత్రమే తెలియచేయగలవు. శ్రోత్రేంద్రియం శబ్దాన్ని మాత్రమే తెలియచేయగలదు. ఈ శ్రోత్రేంద్రియం ద్వారా మిగతా విషయాలను తెలుసుకోవటం అనేది కుదరని పని. మిగతా ఇంద్రియాలు శబ్దాన్ని తెలుసుకోలేవు, వాటికి నియతమైనటువంటి ఆయా విషయాలను మాత్రమే తెలుసుకుంటాయి. ఆయా విషయాలను మాత్రమే అవి గ్రహించి మనస్సుకు సమర్పిస్తాయి. మనస్సు దాన్ని తీసుకుని కాస్తంత ప్రాసెస్ చేసి జీవుడికి సమర్పిస్తుంది అనేటువంటిది వరస. ఈ వరసలో ఇంద్రియాలు ఆయా విషయాలను తెలుసుకోవాలి అంటే, ఇంద్రియాల ద్వారా విషయాల పరిజ్ఞానం కలగాలి అంటే, ఇంద్రియాలు ఆయా విషయాలతో సంబంధాన్ని కలిగి ఉండాలి. శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దాన్ని తెలుసుకోవాలి అంటే శ్రోత్రేంద్రియానికి శబ్దానికి ఒక సంబంధం కలిగి ఉండాలి, లేదా శ్రోత్రేంద్రియానికి శబ్దానికి ఒక సంబంధం అనేది ఉండి తీరాలి. ఆ సంబంధం ఉన్నప్పుడు మాత్రమే శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దాన్ని తెలుసుకోవటం అనేది సాధ్యపడుతుంది. దాన్ని శాస్త్రీయ పరిభాషలో సంప్రయోగ అని పిలుస్తారు. ఇంద్రియానికి విషయానికి ఉండేటువంటి ఒక అసాధారణమైనటువంటి సంబంధాన్ని సంప్రయోగ అని పిలుస్తారు. అలాంటి సంప్రయోగం అని పిలువబడేటువంటి సంబంధం ఉన్నప్పుడు మాత్రమే ఇంద్రియాల ద్వారా విషయాలు తెలుస్తాయి. శబ్దానికి శ్రోత్రేంద్రియానికి ఒక సంప్రయోగం ఏర్పడినప్పుడు శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దం వినిపిస్తుంది. స్పర్శకి త్వగింద్రియానికి ఒక సంప్రయోగం ఏర్పడినప్పుడు ఆ
స్పర్శనేంద్రియం ద్వారా లేదా త్వగింద్రియం ద్వారా స్పర్శ అనేది తెలుస్తుంది. చల్లగా ఉందా, వేడిగా ఉందా, కఠినంగా ఉందా, మృదువుగా ఉందా అని స్పర్శ తెలుస్తుంది. రూపానికి అంటే కంటికి కనిపించేటువంటి రంగుకి లేదా ఒక ఆకారానికి ఈ నేత్రేంద్రియానికి చక్షురింద్రియానికి సంప్రయోగం ఏర్పడినప్పుడు ఆ చక్షురింద్రియం ద్వారా ఆ రంగు కానీ ఆ రంగు కలిగినటువంటి వస్తువు కానీ కంటికి కనిపిస్తుంది. ఆకారం లేదా ఆకారంలో ఉండేటువంటి రంగు ఈ రెండు కంటికి కనిపిస్తాయి. రసనేంద్రియానికి రుచికి ఒక సంప్రయోగం ఏర్పడినప్పుడు ఆ సంప్రయోగం ద్వారా రసనేంద్రియం ద్వారా రుచి అనేది తెలుస్తుంది. ఘ్రాణేంద్రియానికి ముక్కులో ఉండేటువంటి ఇంద్రియానికి గంధానికి వాసనకి సంప్రయోగం ఏర్పడినప్పుడు ఆ ముక్కులో ఉండే ఘ్రాణేంద్రియం ద్వారా వాసన తెలుస్తుంది. అది మంచి వాసన లేదా చెడు వాసన అనే విషయం కూడా తెలుస్తుంది. ఇవి ఇంద్రియాలకు విషయాలకు ఉండేటువంటి సంప్రయోగాలు. ఆ సంప్రయోగాల ద్వారా ఇంద్రియాలు తెలియచేసేటువంటి విషయాలు, వీటి యొక్క వ్యవస్థ. ఈ వ్యవస్థలో చిన్నపాటి మార్పులున్నాయి. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క రకమైనటువంటి సామర్థ్యం ఉంది. శ్రోత్రేంద్రియానికి కేవలం శబ్దాన్ని మాత్రమే గ్రహించేటువంటి సామర్థ్యం ఉంది. ఆ శబ్దం కలిగినటువంటి ఆకాశాన్ని కానీ వస్తువును కానీ శ్రోత్రేంద్రియం తెలుసుకోలేదు. శ్రోత్రేంద్రియం ద్వారా కేవలం శబ్దాన్ని మాత్రమే వినగలం కానీ శబ్దం ఉండేటువంటి వస్తువును వినలేము లేదా శబ్దం ఉండేటువంటి వస్తువు వినబడదు. వినబడేది కేవలం శబ్దం మాత్రమే. అలాగే త్వగింద్రియం ద్వారా కేవలం స్పర్శ మాత్రమే అనుభవానికి వస్తుంది. స్పర్శ ఉండేటువంటి వస్తువులు అనుభవంలోకి వస్తాయా లేవా అనే విషయం మీద చిన్నపాటి వివాదం ఉంది. చక్షురింద్రియానికి మాత్రం కేవలం రంగు మాత్రమే కాకుండా రంగు ఉండేటువంటి వస్తువు లేదా ఆకారం కూడా మనం తెలుసుకునేందుకు అవకాశం ఉంది. ఇక్కడ రెండు రకాల వస్తువులు తెలుస్తాయి. రంగు తెలుస్తుంది, రంగు ఉండేటువంటి వస్తువు తెలుస్తుంది. రసనేంద్రియం ద్వారా ఇది మధురంగా ఉందా, తీయగా ఉందా, లేదా పుల్లగా ఉందా, ఉప్పగా ఉందా అని తెలుస్తుంది. కానీ ఆ ఉప్పదనం లేదా ఆ తీపి ఏ వస్తువుకు సంబంధించింది అని తెలుసుకోవటం రసనేంద్రియం ద్వారా సాధ్యం కాదు. అది వేరే ద్వారా తెలుస్తుంది. అలాగే ఘ్రాణేంద్రియం ద్వారా కేవలం వాసన మాత్రమే చూడగలం కానీ వాసన ఉండేటువంటి పువ్వులు రసనేంద్రియానికి ఘ్రాణేంద్రియానికి విషయాలు కావు. అవి వేరే ఇంద్రియం ద్వారా తెలుసుకోవలసి ఉంటుంది. సంగ్రహంగా చెప్పుకోవాలి అంటే కొన్ని ఇంద్రియాలు కేవలం గుణాలను మాత్రమే తెలియచేస్తాయి. కొన్ని ఇంద్రియాలు గుణాలను అలాగే గుణాలు ఉండేటువంటి వస్తువులను కూడా తెలియచేస్తాయి అనేవి ఇంద్రియం యొక్క స్వభావాన్ని బట్టి ఉంటుంది. ఏ ఇంద్రియమైనా సరే అది గుణాన్ని మాత్రమే తెలియచేసేదైనా లేదా గుణాలు ఉండేటువంటి వస్తువులను కూడా తెలియచేసేదైనా ఏ ఇంద్రియమైనా సరే ఆయా విషయాలతో సంప్రయోగాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే, ఆయా విషయాలతో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆయా విషయాలను తెలియచేస్తుంది అనేది ప్రధానమైనటువంటి విషయం. ఆయా వస్తువులతో సంప్రయోగాన్ని కలిగి ఉండటానికి ఆయా వస్తువులతో లేదా ఆయా విషయాలతో ఆయా గుణాలతో సంబంధాన్ని కలిగి ఉండటానికి ఇంద్రియాలు అక్కడికి ఆ వస్తువు ఉన్న చోటకి వెళతాయా లేదా వస్తువులే ఇంద్రియాలు ఉన్న చోటకి వస్తాయా అనే విషయం మీద పెద్ద మీమాంస ఏమీ అక్కర్లేదు. కొన్ని వస్తువులు దగ్గరకు వస్తాయి, కొన్ని వస్తువుల జోలికి ఇంద్రియాలు వెళతాయి అని మనకు అనుభవపూర్వకంగానే తెలుసు. శబ్దం మనం ఉన్న చోటికి వస్తుంది. అలాగే రసం కూడా నోట్లోకి వచ్చిన తరువాతే రసనేంద్రియానికి తెలుస్తుంది. కానీ ఘ్రాణేంద్రియం దూరంగా ఉండేటువంటి గంధాన్ని కూడా చూడగలదు. ఈ ఇంద్రియమే అటు వెళుతుంది. అలాగే చక్షురింద్రియం కూడా ఉన్న చోటు నుంచి బయటకు వెళ్ళి వస్తువును లోపలికి తీసుకొస్తుంది, వస్తువు యొక్క జ్ఞానాన్ని తెలియజేస్తుంది అని సంప్రయోగాల్లో చిన్నపాటి తేడాలున్నా వస్తువులు ఎక్కడ ఉన్నాయి అనే విషయం మీద చిన్నపాటి తేడాలున్నా వస్తువుల యొక్క సంప్రయోగాలు మాత్రం అతి ముఖ్యం అనే విషయం ప్రధానమైనటువంటి విషయం. వస్తువులతో ఉండేటువంటి సంప్రయోగాలకు ఇంద్రియాలలో చిన్నపాటి క్రియలు జరగాలి అనేది కూడా ప్రధానమైనటువంటి విషయం. ఇంద్రియాలలో క్రియ జరగటం వలన
ఇంద్రియాలకు విషయాలకు ఒక సంబంధం రావటం వలన ఆ సంబంధం ద్వారా ఆయా ఇంద్రియాలతో కలగవలసినటువంటి విజ్ఞానాలు కలగటం అనేది ముఖ్యమైన విషయం. ఈ ఇంద్రియాలలో క్రియలు రావాలి అంటే, ఈ సంప్రయోగాలకు కావలసినటువంటి క్రియలు ఇంద్రియాలలో కలగాలి అంటే ఇంద్రియాలకు మనస్సు యొక్క ప్రేరణ అనేది తప్పనిసరిగా ఉండాలి. మనస్సు ప్రేరేపిస్తే, మనస్సు నీవు ఫలానా విషయంతో కలిసి ఆ విషయానికి సంబంధించిన జ్ఞానాన్ని తీసుకురా అని చెప్పినట్లుగా, ఆజ్ఞను ఇచ్చినట్లుగా ప్రేరేపిస్తే, మనస్సుతో ప్రేరేపితమైనటువంటి ఈ ఇంద్రియాలు ఆయా విషయాలతో సంప్రయోగాలను కలిగి ఆ సంప్రయోగాల ద్వారా జ్ఞానాలను లోపలికి తీసుకువస్తాయి అనేది విషయం. మనస్సు ఏ రకంగా ప్రేరణ చేస్తే ఆ రకంగా ఇవి పనిచేస్తాయి. మనస్సు గనక ప్రేరణ చేయకపోతే, నిద్రలో కావచ్చు, గాఢ నిద్రలో కావచ్చు, వేరే ఆలోచన చేసేటువంటి పరిస్థితులలో కావచ్చు, మనస్సు గనక ఇంద్రియాలను ప్రేరేపించకపోతే కళ్ళు తెరిచే ఉన్నా అక్కడ వస్తువేం కనిపించదు. ఎదురుకుండా పెద్ద మంట మండుతూ ఉన్నా సరే స్పర్శ సరిగ్గా తెలియదు. ఇంకా నోట్లో బెల్లం పెట్టినా ఇంకోటి పెట్టినా ఏం పెట్టినా సరే తీపి కానీ మరొక రుచి కానీ తెలియదు. మనసు వేరే విషయం మీద ఆలోచనలో ఉంది, లేదా వేరే వ్యాసంగంలో ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఆయా విషయాలకు సంబంధించిన విజ్ఞానాలు కలగవు అనేది మనకు అనుభవ సిద్ధమైన విషయం. దాన్ని పరిగణనలోకి తీసుకుంటే, మనసే గనక ఏకాగ్రంగా ఒకచోట కుదురుకున్నప్పుడు, మనసు ఒకచోట ధ్యానంలో కానీ లేదా ఏ విషయాన్నైనా సరే ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఆ విషయం మీదే మనసు స్థిరపడిపోయినప్పుడు, ఇంద్రియాలను ప్రేరేపించలేని స్థితిలో మనసు ఉన్నప్పుడు, మనసు ఎలా ఉంటే ఇంద్రియాలు కూడా అలాగే ఉంటాయి అనేది సహజమైనటువంటి ప్రక్రియ. మనస్సును గనక కుదురుకుని ఒకచోట ఉండేటట్లుగా చేసినట్లయితే, ఏకాగ్రంగా ఒకచోట మనస్సును ఉంచినట్లయితే, ఆ మనస్సు ద్వారా ప్రేరణను అందుకోనటువంటి ఇంద్రియాలు విషయాల మీదకు వెళ్ళవు. వెళ్ళక తాము కూడా మనస్సు ఎలాగైతే ఒకచోట కుదురుకుని ఉన్నట్లుగా ఉందో అలాగే తాము కూడా తమ తమ స్థానాలలో కుదురుకుని ప్రశాంతంగా కూర్చొని ఉంటాయి. ఇలా ప్రశాంతంగా మనస్సులాగే ఇంద్రియాలు కూడా కుదురుకుని కూర్చునేటువంటి స్థితిని ప్రత్యాహారం అని పిలుస్తారు అని మహర్షి గారు సెలవిస్తున్నారు. ఉదాహరణ చూసుకోవాలి అంటే, ఈగల్లో కానీ, ఈ తేనెటీగల్లో కానీ, చీమల్లో కానీ రాణి ఈగ, రాణి చీమ అని ఉంటుంది. ఈ రాణి ఈగ గనక ఒక చోటు నుంచి బయలుదేరి మరొక చోటుకి వెళితే, దానితో పాటు మిగతా ఈగలన్నీ కూడా దాని వెంటనే వెళ్ళిపోతూ ఉంటాయి. రాణి ఈగ కానీ రాణి చీమ కానీ ఒక చోట కూర్చునుంటే మిగతా ఈగలు మిగతా చీమలు కూడా ఒకే చోట అదే చోట కదలకుండా ఉంటాయి. ఆ రాణి ఈగ లేదా రాణి చీమ చెప్పినట్లుగా మిగతా చీమలు మిగతా ఈగలు ప్రవర్తిస్తాయి అనేది మనకు తెలిసినటువంటి విషయం. దీనికేమీ పెద్ద శాస్త్ర విజ్ఞానమేం అక్కర్లేదు. ఆ రాణి ఈగ లేదా రాణి చీమ స్థానంలో మనస్సును ఉంచుకున్నట్లయితే, మనస్సు ఎటెటు పోతే, మనస్సు ఏ ఏ విషయాల మీదకు పోతే ఆ విషయాల మీదకు ఇంద్రియాలు కూడా మనస్సు వెళ్ళిన వైపుగా వెళ్తాయి, మనస్సు చెప్పినట్లుగా వెళ్తాయి. మనస్సు కనుక ఎటు వెళ్లకుండా ఒకే చోట కనుక కుదురుకుంటే, మనస్సు ఒకే చోట కనుక స్థిరంగా నిలబడి ఉంటే, మనస్సు మాట వినేటువంటి ఇంద్రియాలు కూడా ఎటు వెళ్లకుండా అలాగే కూర్చుని ఉంటాయి. మనస్సు చెప్పినట్టు నడుచుకునేటువంటి ఇంద్రియాలు మనస్సులాగే ప్రవర్తిస్తాయి. మనోధర్మానికి వ్యతిరేకంగా ఇంద్రియాలు ప్రవర్తించలేవు. మనస్సు ఉన్నట్లుగానే ఇంద్రియాలు ఉంటాయి. ఆ మనస్సు ఉన్నట్లుగా ఇంద్రియాలు ఉంటాయి అనే అంశాన్ని చిత్త స్వరూప అనుకారః అని మహర్షి గారు పిలుస్తున్నారు. మనస్సు ఉన్నట్లుగా మనస్సును ఎలాగైతే స్థిరపరుచుకున్నారో అలాగే ఇంద్రియాలను కూడా స్థిరపరచుకోగలగటం, మనసు ఉన్నట్లుగా ఇంద్రియాలు కదలకుండా ఉండటం అనే స్థితిని ప్రత్యాహారం అని పిలవవచ్చు. చిత్త స్వరూప అనుకారః, చిత్తాన్ని అనుకరిస్తున్నట్లుగా, మనస్సును అనుకరిస్తున్నట్లుగా ఇంద్రియాలు ఉండటం అనే స్థితిని ప్రత్యాహారం అని పిలవవచ్చు.
ఆ మనస్సును అనుకరించేటువంటి స్థితిని స్వవిషయ అసంప్రయోగ అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇంద్రియాలు తమ తమ విషయాలతో సంబంధాలను కలిగి ఉండకపోవటం అనైనా అర్థం చేసుకోవచ్చు అని మహర్షి గారు అంటున్నారు. ఈ సూత్రంలో ప్రత్యాహారం యొక్క లక్షణమైతే చక్కగానే కుదిరింది. మనస్సు నడుచుకున్నట్టు ఇంద్రియాలు నడుచుకోవటం, మనస్సు ఎక్కడికి వెళ్ళనట్లుగా ఇంద్రియాలు కూడా ఎక్కడికి వెళ్ళకపోవటం అనే లక్షణం చక్కగానే కుదిరింది. కానీ ప్రధానమైన సందేహం, ప్రధానమైన జిజ్ఞాస మాత్రం అలాగే ఉండిపోయింది. మనస్సు ఎక్కడికి వెళ్లకుండా ఎందుకుంటుంది? మనస్సు ఒక చోట కుదురుకుని ఎందుకుంటుంది? ఇంద్రియాల కంటే కూడా చంచలంగా ఉండే మనస్సు, అన్నిటికంటే అతి చంచలమైనటువంటి ఈ మనస్సు కుదురుకునే ఒక చోట ఎందుకుంటుంది? ఇదే పారిపోతూ ఉంటుంది. ఇది పారిపోతూ ఉంటే ఈ రాణిగా ఎగిరిపోయినట్లుగా దీని వెనకాల కూడా ఇంద్రియాలు వెళ్ళి తీరవలసిందే కదా. కాబట్టి మనస్సు ఒక చోట నిలవటం కుదరనప్పుడు దాన్ని ఆశ్రయించుకుని ప్రవర్తించే ఇంద్రియాలు మాత్రం ఒక చోట కుదురుకుని ఎలా ఉంటాయి? చిత్తస్వరూపానుకార అనేది ఎలా కుదురుతుంది అనే చిన్నపాటి జిజ్ఞాస కలిగితే కలగవచ్చు. అందుకోసమే మహర్షి గారు ఈ సూత్రాన్ని ప్రాణాయామం తరువాత తీసుకొచ్చి పెట్టారు. ఇదే ప్రత్యాహారాన్ని ప్రాణాయామానికి ముందు గనక పెట్టి ఉన్నట్లయితే ఈ సందేహాన్ని మనం బలంగానే అడిగి ఉండవచ్చు, కొంచెం గట్టిగానే నిలదీసి అడిగి ఉండవచ్చు. కానీ ఇది ప్రాణాయామం తరువాత వచ్చినటువంటి సూత్రం కాబట్టి ప్రాణాయామాన్ని చెప్పి ప్రత్యాహారాన్ని గురించి చెప్తున్నారు కాబట్టి మహర్షి గారికి ఈ రెండిటి మధ్య ఒక చిన్న సంబంధం ఉన్నది అనే అభిప్రాయం మనకు తెలుస్తోంది. ఆ సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఈ ప్రశ్నకు సమాధానం దొరికిపోతుంది అని మహర్షి గారి అభిప్రాయం కూడా అనిపిస్తోంది. ఏమిటి ఈ రెండిటికి ఉండేటువంటి సంబంధం అంటే, మనం ఒక స్టెప్ బ్యాక్కి వెళ్ళి ఒక స్టెప్ వెనక్కి వేసి ప్రాణాయామం ఏంటి, ప్రాణాయామానికి మనస్సుకి ఉండేటువంటి సంబంధం ఏంటి అని చూసుకున్నట్లయితే, ఆ ప్రాణాయామానికి మనస్సుకి ఉండేటువంటి సంబంధం ద్వారా ప్రాణాయామం ద్వారా మనస్సు కుదురుకుంటుంది అనే మాటను నిర్ధారించుకున్నట్లయితే మనస్సు చెప్పినట్లు నడుచుకునేటువంటి ఈ ఇంద్రియాలు కూడా కుదురుకుంటాయి అని చెప్పుకోవటం కష్టమేం కాబోదు. ప్రాణాయామం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ప్రాణతత్వం గురించి చాలా రకరకాల యాంగిల్స్లో మనం అనుకున్నాము. రకరకాల కోణాల్లో ప్రాణతత్వం గురించిన పరిచయం మనం చేసుకున్నాము. ఆ చేసుకోవటంలో ప్రాణతత్వానికి మనస్సుకి ఉండేటువంటి అవినాభావ సంబంధాన్ని మనం చాలాసార్లే అనుకున్నాము. అది ఉపనిషత్తులలో చెప్పినట్లుగా ప్రాణం అనేది తాడు, ఆ తాడుకు కట్టినటువంటి పక్షి మనస్సు అని ఒక రకంగా అర్థం చేసుకున్నాం. లేదా ఒకే నాణ్యానికి రెండు పార్శ్వాలు, బొమ్మ బొరుసు లాంటివి ఈ ప్రాణము మనస్సు అని అనుకున్నాము. లేదా ఒకే వస్తువు యొక్క క్రియాశక్తి ప్రాణమైతే అదే వస్తువు యొక్క జ్ఞానశక్తి మనస్సు అని అనుకున్నాము. లేకపోతే జోడెద్దులు అనైనా అనుకున్నాము. ఏ రకంగా అనుకున్నా మనస్సుకి ప్రాణానికి ఒక అవినాభావ సంబంధం ఉంది అనే విషయాన్ని మాత్రం నిర్ధారించుకున్నాం. మనస్సుకి ప్రాణానికి ఉండేటువంటి అవినాభావ సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుంటే ప్రాణాయామ ప్రక్రియ ద్వారా ప్రాణం మీద పట్టును గనక సాధించినట్లయితే, ప్రాణాయామం ద్వారా ప్రాణం పూర్తిగా అదుపులోకి వచ్చేసినట్లయితే, తాడు పూర్తిగా మన చేతిలోకి గనక అందినట్లయితే, తాడు ద్వారా తాడుకు కట్టినటువంటి మనస్సు అనేటువంటి పక్షి కూడా మనకు చేతికి అందినట్లవుతుంది. అలా అందినప్పుడు మనస్సు కూడా చేతికి అందేసినప్పుడు మనస్సు కూడా ప్రాణంలాగా ఒక చోట కుదురుకుని ఉండగలిగినటువంటి స్థితికి చేరుకున్నప్పుడు మనస్సు కుదురుకోవటం, మనస్సు ఏకాగ్రమవ్వటం, మనస్సులో చలనాలు తగ్గటం అనే స్థితి తప్పనిసరిగా వస్తుంది. అలా మనస్సు చంచల స్వభావాన్ని వీడి స్థిరంగా మారటం అనేది జరిగిన తరువాత మనస్సు మాట వినేటువంటి ఇంద్రియాలు కూడా
తమ చంచల స్వభావాన్ని వీడి స్థిరంగా తమ తమ స్థానాలలో ఉండటం అనేది కుదురుతుంది అని చెప్పుకోవచ్చు. ప్రాణాయామం ద్వారా ప్రాణం మీద పట్టు, ప్రాణం మీద పట్టు ద్వారా మనస్సు మీద పట్టు, మనస్సు యొక్క నిలకడ, మనస్సు యొక్క నిలకడ ద్వారా ఇంద్రియాల మీద పట్టు, ఇంద్రియాలను నిలకడగా ఉంచటం అనేది సాధ్యమే అనే విషయం అవగతమవుతుంది. దీన్నే ఇంకొక రకంగా ఆలోచించుకుంటే, తమలపాకు తీగ, ఆ తీగకి చిన్న చిగురు రాబోతోంది అని అర్థమవుతోంది మనకి. ఒక ఆకుపచ్చని గుండ్రంగా లేదా వేరే ఆకారంలో ఉండేటువంటి కొత్త పదార్థం పొద్దున లేచి తీగను చూడంగానే కనిపించింది. ఏమిటి ఇది గుండ్రంగా ఉంది, ఇది ఏమిటి ఏమిటి పువ్వా లేదా పండా కాయా అని పరిశీలిస్తూ ఉండగా ఒక్కొక్క రోజుకి చిన్న చిన్న మార్పులు వస్తూ ఉండగా ఆ గుండ్రటి పదార్థం లేదా వేరే ఆకారంలో ఉండే పదార్థం కొంచెం ఆకులాంటి రూపాన్ని ధరించి కనిపిస్తోంది. ఆకులాంటి రూపాన్ని ధరించి కనిపించినటువంటి వస్తువు రోజు రోజుకి క్రమక్రమంగా పెరుగుతోంది. చిన్న చిన్న వికాసాలు ప్రతిరోజుకి కనిపిస్తున్నాయి, చిన్న చిన్న తేడాలు కనిపిస్తున్నాయి. దాని పరిణామం పెరగటం మనకు తెలుస్తోంది, దాని సైజు పెరుగుతోంది. సైజుతో పాటుగా అందులో ఉండేటువంటి వస్తువులు లేదా అవాంతర అవయవాలన్నీ క్రమక్రమంగా మనకు కనిపిస్తున్నాయి. ఎలా కనిపిస్తున్నాయి? ఒక పెద్ద కాడ, ఆ కాడ మీద చిన్న 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 నరాల్లాంటి చిన్న తీగల్లాంటివి, ఆ తీగల మీద ఆకుపచ్చని వస్తువు విస్తరించింది. ఆ ఆకుపచ్చని వస్తువు కొంచెం తడిగా ఉంది, దానిలో తడి తెలుస్తోంది. అది తడిగా ఉంది, కొంచెం పచ్చిగా ఉంది అని అర్థమవుతోంది. ఇదే ఆకారం క్రమక్రమంగా పెరుగుతూ పోతోంది. ఎంత పెరుగుతూ ఉన్నా సరే మనం అనుకున్నటువంటి ఈ అంశాల్లో పెద్దగా తేడా లేదు. ఇవి పెరగటం అనే అంశమే కనిపిస్తోంది. ఒక కాడ, ఆ కాడ లాంటి భాగం క్రమంగా ఆకు మొత్తం వ్యాపించి ఉండటం, ఆ కాడ మీద నుంచి చిన్నపాటి నరాల్లాంటి సన్న భాగాలు ఆకు మొత్తం విస్తరించి ఉండటం, ఆ ఆకు మీద ఆకుపచ్చని ఒక పొర లాంటిది ఉండటం, అది తడిగా ఉండటం అనే విషయం మాత్రం ఆకు ఎంత పెరిగినా సరే కనిపిస్తూనే ఉంది. మనకు కొన్ని రోజులు చూడగా ఆకు పెద్దదైంది, పండిపోతోంది అని కూడా అర్థమైంది. ఆకు పండిపోవటం అంటే ఆకు అంచులలో చిన్నపాటి రంగులో తేడా కనిపించింది. అంతవరకు మొత్తం ఆకుపచ్చగా ఉండేటువంటి ఆకులో అంచులో మాత్రం చిన్నగా అది ఆకుపచ్చ లేదా పసుపు పచ్చ అనే తేడాతో రంగులో తేడా కనిపించింది. ఇంకా 2 రోజులు పోగా అది ఎండిపోతోంది, అంచు కొంచెం ఎండుతోంది అనే భావన మనలో కలిగింది. ఆ అంచు ఎండిపోవటం అనేది క్రమక్రమంగా విస్తరిస్తోంది, వెనక్కి వస్తోంది. వెనక్కి వచ్చి ఆకు పూర్తిగా ఎండిపోయింది, ఎండిపోయినటువంటి ఆకు రాలిపోయింది అని మనకు తెలుస్తోంది. ఇది ఒక ఆకు యొక్క ఉత్పత్తి నుంచి ఆకు రాలిపోవటం వరకు ఉండేటువంటి దశలలో ఉండే విశేష ప్రక్రియ. ఇదే ప్రక్రియని ప్రాణానికి కూడా మనం ఒకసారి ప్రవర్తింపజేసినట్లయితే, ప్రాణానికి కూడా ఇదే ప్రక్రియ వర్తిస్తుంది అని ఆలోచించుకున్నట్లయితే, జీవుడు ఒక శరీరాన్ని ధరించటానికి తల్లి గర్భంలోకి ప్రవేశించిన మొదటి క్షణంలో కేవలం ఒక బిందువు రూపంలో, అతి సూక్ష్మమైన అణువు రూపంలో తల్లి శరీరంలోకి ప్రవేశించినప్పుడు, ఆ తల్లి శరీరంలో ప్రవేశించినటువంటి జీవుడితో పాటుగా ఈ ప్రాణం కూడా ప్రవేశిస్తోంది. ప్రాణం ఆ క్షణాన గనక ప్రవేశించకపోయినట్లయితే ఆ బిందువు నిలవదు, బిందువు మరుసటి రోజున పెరగదు. ఈ ప్రాణం ఆ క్షణం నుండి, తల్లి శరీరంలోకి ప్రవేశించిన మొదటి క్షణం నుండి తన యొక్క ప్రభావాన్ని జీవుడి యొక్క శరీరం మీద ప్రదర్శిస్తోంది. ఆ బిందువు చిన్నపాటి బుడగలా మారుతోంది. బుడగలా మారినటువంటి ఆ బిందువుకు క్రమక్రమంగా చిన్నపాటి అవయవాలు వచ్చినాయి. కొన్ని లోపల ఉండేటువంటి అవయవాలు వచ్చినాయి, కొన్ని బయటికి కనిపించేటువంటి అవయవాలు వచ్చినాయి.
క్రమక్రమంగా లోపల బిందువు కాస్త పిండంగా మారింది. ఆ పిండం ఎదుగుతోంది. ఎదిగిన పిండానికి మెల్లగా చలనం వచ్చింది. చలనం వచ్చినటువంటి పిండం ఒకరోజు బయటికి వచ్చేసింది. బయటకు వచ్చినటువంటి పిండం శిశువు అని పిలువబడి క్రమక్రమంగా పెరుగుతోంది. పెరుగుతున్నటువంటి ఆ శిశువులో ఎన్నెన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నెన్నో మార్పులున్నాయి. శరీరంలో లోపల ఎన్నెన్నో అవయవాలున్నాయి. కొన్ని బలమైన అవయవాలున్నాయి, కొన్ని మృదువైన అవయవాలున్నాయి. మృదువైన భాగాలున్నాయి, లేదా ద్రవరూపంలో ఉండేటువంటి భాగాలున్నాయి. ఈ ద్రవరూపంలో ఉండేటువంటి భాగాలే కానీ, మృదువుగా ఉండేటువంటి భాగాలే కానీ, కఠినంగా అతి గట్టిగా ఉండేటువంటి భాగాలే కానీ, ఏ భాగానికైనా సరే ప్రతిక్షణం పోషణ అందవలసి ఉంది. ప్రతిక్షణం పోషణ అందవలసి ఉంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కానీ, తల్లి గర్భం నుండి బయటకు వచ్చేసినప్పుడు కానీ, ఎప్పుడైనా సరే దానికి పోషణ చాలా అవసరంగా ఉంది. ఆ పోషణ అనే దాన్ని శక్తి అని మనం చెప్పుకోవచ్చు. ప్రతి క్షణం ప్రతి భాగానికి శక్తి అందవలసి ఉంది. ఆ భాగం ఏ భాగమైనా సరే, బయటకు కనిపించేటువంటి భాగమే అయినా సరే, లోపల ఉండేటువంటి నరాల్లాంటి భాగాలైనా సరే, లేదా ఎముకలైనా సరే, మాంసమైనా సరే, మజ్జ అయినా సరే, రక్తమైనా సరే, మరొకటైనా సరే, శరీరంలో ఉండేటువంటి ఎన్నెన్నో యాసిడ్స్ లేదా ధాతువులు, రసాలు ఏవైనా సరే, వాటన్నిటికీ కూడా ఏదో ఒక శక్తి తప్పకుండా అందాలి. ఆ శక్తి అందుతున్నంత కాలం అవన్నీ కూడా అభివృద్ధికి నోచుకుంటాయి. శక్తి గనక అందకపోతే ఆ ప్రాంతం పూర్తిగా శక్తి విహీనంగా మారి, లేదా ఆ ప్రాంతంలో జరగవలసినటువంటి పనులు జరక్క ఆ ప్రాంతమంతా నిష్క్రియంగా మారిపోతుంది. అంటే మనం తమలపాకు యొక్క మొదటి ముద్దని కడుపులో ఉండేటువంటి తల్లి గర్భంలో ఉండేటువంటి బిందువుగా భావిస్తే, తర్వాత జరిగేటువంటి పరిణామాలన్నిటినీ ఈ శరీరం యొక్క పరిణామ ప్రక్రియల కింద భావిస్తే, తమలపాకులో ఉండేటువంటి కాడను ఈ శరీరంలో ఉండే ప్రధానమైన అస్థి కింద, ఈ శరీరంలో ఉండే ప్రధానమైన ఎముక కింద భావిస్తే, ఈ తమలపాకులో ఉండేటువంటి మిగతా నాడులను లేదా మిగతా చిన్న చిన్న భాగాలన్నింటినీ ఈ శరీరంలో ఉండేటువంటి నాడులుగా గాను, ఆయా అవయవాలుగాను భావిస్తే, తమలపాకులో ఉండేటువంటి పచ్చని పదార్థాన్ని శరీరంలో ఉండేటువంటి మాంసంగాను, చర్మంగాను మనం అర్థం చేసుకుంటే, తమలపాకులో ఉండేటువంటి తడిని ఈ శరీరంలో ఉండేటువంటి ద్రవాల కింద మనం అర్థం చేసుకుంటే, ఏ భాగానికైనా శక్తి అందని క్షణం, ఏ భాగానికైనా శక్తి సరిగ్గా దొరకని మరుక్షణం ఆ భాగం తమలపాకు కొన రంగు మారినట్లుగా ఏదో ఒక వికారానికి లోనవుతుంది. తాను చేయవలసినటువంటి క్రియను చేయలేకపోవటం కానీ, తాను ఉండవలసినటువంటి స్థితిలో ఉండలేకపోవటం అని కానీ ఆ భాగం లోనవుతుంది. ఇలా లోనైనటువంటి శరీర భాగానికి మళ్ళీ గనక శక్తిని అందించగలిగితే, మళ్ళీ ఆ భాగానికి శక్తి గనక వెళ్ళినట్లయితే, మళ్ళీ అది చిగురించేందుకు అవకాశం ఉంటుంది, లేదా తన పూర్వ రూపాన్ని మళ్ళీ పొందేందుకు అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఉండదు అనే సంగతి వేరు. ఏ భాగానికి ఈ శక్తి అందటం లేదో ఆ భాగం శక్తి విహీనమైపోయి క్రియావిహీనమైపోతోంది. ఏ భాగానికి అందుతుందో ఆ భాగం సక్షమంగా ఉంది. అన్ని భాగాలకు శక్తి అందకపోతే, ప్రతి భాగానికి శక్తి అందకపోతే ప్రతి భాగం నిర్వీర్యమైపోయి ఆకు రాలిపోతోంది. అన్ని భాగాలకి అందితే అన్నీ పనిచేస్తున్నాయి. ఇలా అన్ని భాగాలకు శక్తిని అందించేటువంటి వస్తువు ఏది అనేది ప్రశ్న. అన్ని భాగాలకి శక్తి సమంగా వెళ్ళేటువంటిది, సమంగా వెళ్ళేట్లుగా చేసే పదార్థం ఏది అని ప్రశ్న. ఆ ప్రశ్నకు ఒకటే సమాధానం, ప్రాణం. ఈ ప్రాణం అన్ని భాగాలకు శక్తిని సమంగా పంచుతుంది. తిన్న లేదా లోపలికి తీసుకున్నటువంటి ఆహారం తాలూకు శక్తి అయినా కావచ్చు, లేదా వేరే రకంగా అందవలసినటువంటి శక్తి అయినా కావచ్చు, ఏ శక్తి అయినా సరే ఆయా ప్రాంతాలకు సమంగా పంచేది
ఆయా భాగాలకు శక్తిని సమంగా పంపించేది ఈ ప్రాణం అని అర్థం చేసుకోవచ్చు. శరీరంలో ఉండేటువంటి ప్రతి భాగం మీద, శరీరంలో సూక్ష్మంగా ఉండేటువంటి ప్రతి భాగం మీద, స్థూలంగా ఉండేటువంటి ప్రతి భాగం మీద తన శక్తి ప్రసరణను చేసేది ఈ ప్రాణం అని అర్థం చేసుకోవచ్చు. ప్రాణం యొక్క శక్తి ప్రసరిస్తున్నంత వరకు ఆయా భాగాలన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. ప్రాణం యొక్క శక్తి ప్రసరించినప్పుడు ఏదో కారణంతో అవి నిర్వీర్యమైపోతాయి అనేది విషయం. ఇలా ఆలోచిస్తే ప్రాణం యొక్క శక్తి ప్రసరించినప్పుడల్లా ఈ భాగాలు మాట వింటుంటే, ఈ భాగాలు తాము చేయవలసినటువంటి పనులను చేసుకుంటూ పోతే, ప్రాణం యొక్క శక్తి ప్రసరించినప్పుడు ఈ భాగాలు పని చేయలేని పరిస్థితి ఏర్పడితే, ఈ ప్రాణం యొక్క శక్తి మీదే, ప్రాణం యొక్క శక్తి ప్రసరణ మీదే ఈ శరీరంలోని ప్రతి అంశము ఆధారపడి ఉండగా, ప్రాణము యొక్క శక్తి మీదనే శరీర స్థితి, శరీరంలో ఉండేటువంటి అవయవాల యొక్క పనితీరు మొత్తం ఆధారపడి ఉండగా, ప్రాణం మీద పట్టు సాధిస్తే, ప్రాణశక్తి మీద పట్టు సాధిస్తే శరీర స్థితి ఎలా ఉంటుంది అనే సంగతి ఆలోచించుకోవచ్చు. ప్రాణశక్తిని ఆన్ చేస్తే శరీరం మొత్తం సక్రమంగా పనిచేస్తుంది. ప్రాణశక్తి ఆఫ్ అయిపోతే గనక శరీరం ఆకులాగా రాలిపోతుంది. ఇలాంటి ఆన్ అండ్ ఆఫ్లతో శరీరాన్నే మొత్తం పట్టి ఉంచగలిగినటువంటి ప్రాణశక్తి మీద మనకే గనక పట్టు ఏర్పడితే, ఈ ప్రాణాన్ని గనక పట్టుకోగలిగితే, ప్రాణాన్ని మన మాట వినేటట్లు చూసుకోగలిగితే, ఈ శరీరంలో ఉండేటువంటి ఏ భాగం మన అదుపులో ఉండదు. శరీరంలోని ప్రతి భాగము ఈ ప్రాణశక్తిని చేతిలోకి తీసుకున్న వాడి యొక్క అదుపులో ఉంటుంది. ఆ భాగం స్థూలంగా కనిపించేటువంటి ఎముకల దగ్గర నుంచి, అతి కఠినంగా ఉండేటువంటి ఎముకల దగ్గర నుంచి, ద్రవాల దగ్గర నుంచి అన్నిటి వరకు ఏ భాగమైనా సరే అది ప్రాణశక్తి అదుపులో తీసుకున్నందువలన అదుపులోకి వచ్చినట్లే అవుతుంది. దీంతో పాటుగా ఈ శరీరంలో అతి ప్రధానమైనటువంటి మనస్సు కూడా ఈ ప్రాణశక్తిని అదుపులోకి తీసుకోవటం వలన, ప్రాణశక్తి అదుపులోకి రావటం వలన అదుపులోకి వచ్చేస్తుంది. ఈ ప్రాణశక్తి అదుపులోకి రావటం వలన పూర్తిగా మనస్సు అదుపులోకి రాగా, మనస్సు అదుపులోకి రావటం వలన, ప్రాణశక్తితో సహా మనస్సు అదుపులోకి రావటం వలన ఇంకా ప్రాణం కూడా అటు ఇటు పోకుండా, ప్రాణంతో పాటు మనస్సు కూడా ఇటు అటు చెదరకుండా ఉండేటువంటి పరిస్థితి రాగా, పూర్తిగా ప్రాణము మనస్సు చక్కగా నిలబడిపోగా, ప్రాణాన్ని మనస్సుని అదుపులోకి తీసుకున్నటువంటి సాధకుడు ఎట్లా చెబితే అట్లా ఇంద్రియాలు పనిచేస్తాయి. ఎట్లా వెళ్ళమంటే అట్లా వెళతాయి, వెళ్లకుండా కూర్చోమంటే కూర్చుంటాయి. మనస్సు నడుచుకున్నట్లే ఇంద్రియాలు కూడా నడుచుకుంటాయి. అసలు మూలమైనటువంటి ప్రాణశక్తి అదుపులో ఉంది కాబట్టి మనస్సు కూడా ఒకచోట కుదురుకుంటుంది. మనస్సు కుదురుకోవటంతో పాటుగా మనస్సు మాట వింటున్నట్లుగా కనిపించే ప్రాణశక్తికి లోబడి ఉండేటువంటి ఇంద్రియాలు కూడా పూర్తిగా మాట వింటాయి. మాట విని ఒకచోట తాము ఉండవలసినటువంటి స్థానాలలో ఉంటాయి. అలా ఉండటాన్ని విషయాల మీదకు పోకుండా, విషయాల తాలూకు విజ్ఞానాలను లోపలికి తీసుకురాకుండా, వాటికి సంబంధించినటువంటి సుఖదుఖాలను లోపలికి తీసుకురాకుండా ఇంద్రియాలు ఉండవలసిన స్థానాల్లో ఉండటం, ఆ ఇంద్రియాలు ఉండవలసిన స్థానాల్లో ఉండటానికి మనస్సు నిలకడగా ఉండటం, మనస్సు నిలకడగా ఉండటానికి ప్రాణం నిలకడగా ఉండటం అనే స్థితిని మొత్తాన్ని కలిపితే, ప్రాణశక్తిని పట్టుకోవటం ద్వారా, ప్రాణశక్తిని నిలబెట్టుకోవటం ద్వారా మనస్సును నిలబెట్టుకుని, మనస్సు ద్వారా ఇంద్రియాలను పారిపోకుండా అట్టి పెట్టుకోవటం అనే స్థితిని ప్రత్యాహారం అని అంటారు అని మహర్షి గారు చెప్తున్నారు. స్వ విషయ అసంప్రయోగే, తమ తమ విషయాలతో సంప్రయోగాలను కలిగి ఉండనటువంటి స్థితిని చిత్తస్వరూప అనుకార ఇవ, మనస్సు కూడా తమ విషయాలతో
ఇంద్రియానికి సంబంధించిన విషయాలతో కానీ మనస్సుకు అసాధారణమైనటువంటి విషయాలతో కానీ సంప్రయోగం లేకుండా ఉండేటువంటి స్థితిని, మనస్సు కూడా నిష్క్రియంగా ఉండేటువంటి స్థితిని, ఆ స్థితిని అనుకరిస్తూ ఇంద్రియాలు ఉండేటువంటి స్థితిని చిత్త స్వరూప అనుకార ఇవ ఇంద్రియాణం ప్రత్యాహార, ఇది ఇంద్రియాల యొక్క ప్రత్యాహారం అని అర్థం చేసుకోవచ్చు అని మహర్షి గారు చెప్తున్నారు. ప్రాణశక్తి మీద పట్టు ప్రాణాయామం ద్వారా, ప్రాణశక్తి మీద పట్టు ద్వారా మనస్సు మీద అదుపు, మనస్సును అదుపు చేయటం ద్వారా ఇంద్రియాలను అదుపు చేయటం అనేది చాలా స్ట్రాంగ్గా ఉండేటువంటి పద్ధతి. దీని ద్వారా గనక వెళ్ళినట్లయితే ఇంద్రియాలు చెదరవు, మనస్సు కదలదు, ఇంద్రియాలు కూడా చల్లా చదురైపోవు, అవన్నీ కూడా మాట వింటాయి. ఇలా కాకుండా వేరే రకంగా ప్రయత్నం చేస్తే చిన్నపాటి ప్రయత్నాల ద్వారా ఇంద్రియ జయం అనేది రావటానికి ఆస్కారం ఉండవచ్చేమో కానీ అది అంత స్ట్రాంగ్గా ఉండదు, అంత నిలకడగా ఉండదు, కొంచెం ఇబ్బందులతో ఉంటుంది. ఇదైతే మాత్రం గట్టిగా పట్టేసినట్లుంటుంది. తాడును గట్టిగా కట్టేశారు, అందువలన పక్షి ఎగరలేకపోతోంది, అంటే రాణి ఈగ ఎగరలేకపోతోంది. రాణి ఈగ ఎగరలేదు కాబట్టి దాని మాట వినేటువంటి మిగతా ఈగలు కూడా ఎగరలేకుండా ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో ఏ ఇంద్రియాలు, ఏ మనస్సు కూడా కదలనటువంటి స్థితికి చేరుకున్నట్లయితే ఈ ప్రత్యాహారం అనేటువంటి దశ వచ్చేసినట్లే, ప్రత్యాహారం సిద్ధించినట్లే అని ఈ సూత్రంలో మహర్షి గారు అంటున్నారు. స్వ విషయ అసంప్రయోగే చిత్త స్వరూప అనుకార ఇవ ఇంద్రియాణం ప్రత్యాహార అని. బాగానే ఉంది, ప్రాణాన్ని లాగి పట్టేయమంటున్నారు, దాన్ని కట్టేయమంటున్నారు, ప్రాణంతో పాటు దీన్ని మనస్సును కూడా కట్టేయమంటున్నారు, ఈ రెండిటినీ కట్టేస్తే మిగతా యుగాలు కట్టుబడిలోకి వచ్చేస్తాయి అంటున్నారు. బాగానే ఉంది, ఎందుకు ఇంత కష్టపడి కట్టేసుకోవటం? ఇంద్రియాలను వాటి మీద పోనిచ్చేస్తే సరిపోతుంది కదా, మనస్సును కూడా ఎగరనిస్తే బాగుంటుంది కదా. ఎగిరే పక్షిని కాళ్ళు కట్టేయటమంటం లేదా రెక్కలు కట్టేయమంటం, రెక్కలు చుట్టేయమంటం ఏమాత్రం న్యాయం అని మనలాంటి వారికి ఏమైనా చిన్న సందేహం కలగవచ్చు. దానికి పై సూత్రంలో, అంటే 2వ పాదం 55వ సూత్రంలో సమాధానం చెప్పాలి అనే అభిప్రాయంతో మహర్షి గారు పై సూత్రాన్ని తతః పరమా వశ్యత ఇంద్రియాణం అని ప్రారంభిస్తున్నారు. ఈ ప్రత్యాహారాన్ని గనక సాధించినట్లయితే ఇంద్రియాలు అదుపులోకి వస్తాయి. తతః పరమావశ్యత ఇంద్రియాణం, ఇంద్రియాలు పూర్తిగా అదుపులోకి వస్తాయి. ఇంద్రియాలు వశంలోకి రావటం, ఇంద్రియాలు మాట వినటం అనే స్థితి ఏర్పడుతుంది. అందులోనూ టాప్ ఎండ్ పరమా వశ్యత భవతి, పై స్థాయి వశ్యత, పై స్థాయి ఇంద్రియాలు వశంలో ఉండటం అనేటువంటి దశ కుదురుతుంది. దీనికోసం ప్రత్యాహారాన్ని ఆచరించి తీరాలి, ప్రత్యాహారం కోసం ప్రయత్నం చేయాలి, అన్నిటినీ కట్టేసుకోవాలి, వేరే దారి లేదు. అన్నిటినీ వరుసగా కట్టేసుకుంటూ పోతే పరమావశ్యత ఇంద్రియాణం అనేది కుదురుతుంది అని మహర్షి గారు అంటున్నారు. అదే కదా మేము అడిగింది, ఈ ఇంద్రియాల మీద మాకు పట్టు ఎందుకు, అవి వాటి మానాన్ని అవి పోనిస్తే తప్పేంటి అనే కదా అడిగింది అని అంటే మహర్షి గారు చిన్నగా నవ్వుతారు. అందుకని మనం అడగద్దు. ఇంద్రియాలు బయటకు వెళ్ళటం ద్వారా, ఇంద్రియాలు ఆయా విషయాలను లోపలకు తీసుకురావటం ద్వారా, ఆ విషయాలకు సంబంధించినటువంటి సుఖ దుఃఖాలను రెండిటినీ మనస్సుకు అందించటం ద్వారా, మనస్సు ఆ ఇంద్రియాల తాలూకు విషయాలతో కలగలిపిన జ్ఞానాలకు సంబంధించిన సుఖ దుఃఖాలను జీవుడికి సమర్పించటం ద్వారా, జీవుడికి అంటించటం ద్వారా జీవుడికి ఎనలేని అపకారాన్ని చేస్తున్నాయి. ఎనలేని ఉపకారం చేస్తున్నామనే భావనతో ఇవన్నీ కలిసి అపకారాన్నే చేస్తున్నాయి. ప్రతి సుఖానికి, ప్రతి దుఃఖానికి, ప్రతి కష్టానికి, ప్రతి నష్టానికి జీవుడు జవాబారీ అయ్యేట్లుగా, జీవుడు బాధ్యత వహించేటట్లుగా ఇవన్నీ చేస్తున్నాయి. ఇంద్రియాలు బయటకి పోవటం అంటే అదేదో వాటంతట అవి పోతున్నాయి మంచివే కదా అనుకునే పరిస్థితిలో ఏమీ లేదు. ఈ ఇంద్రియాలు బయటికి వెళ్ళిపోయి ఉత్తునే ఉండవు, ఏదో గొడవను తీసుకొచ్చి నెత్తి మీదకి వేస్తాయి.
అల్లరి చేసే పిల్లలు అక్కడికి ఇక్కడికి వెళ్ళి వాళ్ళింటికిటికి వీళ్ళింటికిటికి బద్దలు కొట్టి ఇంటి మీదకి గొడవలు తీసుకొచ్చినట్లుగా ఈ ఇంద్రియాలు కూడా బయటకు వెళ్ళి ఏవో గొడవలు తీసుకొస్తున్నాయి. కొన్ని గొడవలు చూడటానికి అనుకూలంగా ఉన్నాయి, కొన్ని గొడవలు చూస్తేనే ప్రతికూలం అని అర్థమైపోతున్నాయి. కానీ రెండూ గొడవలే అని అర్థమైనప్పుడు అది సుఖమైనా కావచ్చు లేదా దుఃఖమైనా కావచ్చు, రెండు గొడవల కిందకే లెక్కకొస్తాయి, రెండు దుఃఖాల కిందకే లెక్కకొస్తాయి అనే విషయం గనక అర్థమైపోతే, ఒక్కసారి సర్వం దుఃఖం వివేకినః అనే సూత్రం యొక్క స్ఫూర్తి గనక మనస్సుకి ఎక్కితే, ఆ సుఖ దుఃఖాలను తెచ్చిపెట్టేటువంటి ఇంద్రియాల యొక్క ప్రవృత్తులు ఎందుకు అదుపులోకి రావాలి అనే విషయం స్పష్టమవుతుంది. ఇంద్రియాలు ఎందుకు మాట వినాలి అనే విషయం మీద కూడా అవగాహన పెరుగుతుంది. అలా పెరిగినప్పుడు ఇంద్రియాలు అదుపులోకి వచ్చి తీరాలి అనే విషయం బలపడుతుంది. అలా బలపడినప్పుడు ఆ ఇంద్రియాలు అదుపులోకి రావటానికి, ఇంద్రియాలను జయించటానికి, ఇంద్రియాలను వశంలోకి తీసుకోవటానికి ఏం చేయాలి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఆ ప్రశ్నకు సమాధానంగా ప్రత్యాహారం ఒక్కటే నిలుస్తుంది. ప్రత్యాహారం ద్వారా మాత్రమే ఇంద్రియాలను అదుపులోకి తెచ్చుకోగలం, ఇంద్రియాల మీద గెలుపును సాధించగలం. ఇంద్రియాల మీద గెలుపును సాధించడం ద్వారా, ఇంద్రియాలను నిలబెట్టడం ద్వారా, ఇంద్రియాలను బయటకు వెళ్లకుండా ఆపుకోవటం ద్వారా ఇంద్రియాలు తెచ్చేటువంటి సుఖ దుఃఖాలను అరికట్టుకునేందుకు అవకాశాన్ని పొందగలము. ఇలా పొందాలి అంటే తతః పరమావశ్యత ఇంద్రియాణం అనేది రావాలి. అది రావాలి అంటే ప్రత్యాహారం అనేటువంటి ప్రక్రియను చేసి తీరాలి. ఆ ప్రత్యాహార ప్రక్రియను చేసి తీరాలి అంటే దాని ముందు మనస్సును కట్టాలి, అది కట్టాలి అంటే ప్రాణాన్ని కట్టాలి, అది కట్టాలి అంటే ప్రాణాయామం చేసుకోవాలి. ప్రాణాయామం ద్వారా ప్రాణం మీద పట్టును సాధించి ప్రత్యాహార ప్రక్రియ ద్వారా ఇంద్రియాలను నిలబెట్టాలి అని మహర్షి గారు అంటున్నారు. తతః పరమా వశ్యత ఇంద్రియాణం అనే ఈ సూత్రంలో సూచనాత్మకంగా తతః పరమావశ్యత ఇంద్రియాణం అని అంటున్నారు. చాలా గొప్ప వశీకారం లేదా గొప్ప వశ్యత అనేది లభిస్తుందంటున్నారు. దాని వెనకాల ఉండేటువంటి వశ్యాలు ఏమైనా ఉన్నాయా? ఇది చివరిది లేదా గొప్పది, అన్నిటికంటే గొప్పది అయినట్లయితే దానికంటే తక్కువ స్థాయిలో ఉండేటువంటి ఇవేమన్నా ఉన్నాయా అని సందేహం కలిగితే కలగవచ్చు. దానికి సుమారుగా 5 రకాల వశీకరణాలు లేదా 5 రకాల వశ్యతలను శాస్త్రజ్ఞులు చెప్తారు. మొదటి దశలో ఇంద్రియాలకు ఆయా విషయాల మీదకు మళ్ళటం అనేది ఒక వ్యసనం. ఈ వ్యసనం దుఃఖాలను తెచ్చిపెట్టేటువంటి వ్యసనం. ఏ ఇంద్రియాన్ని తీసుకున్నా తనకు సంబంధించిన విషయం మీదకు ఆ విషయం కనిపించిన వెంటనే పారిపోయి దానికి సంబంధించినటువంటి కష్టాలన్నిటినీ నెత్తి మీదకు తీసుకురావటం అనేది ఒక వ్యసన రూపంలో ఉండేటువంటి స్వభావం. ఆ వ్యసనం లేనటువంటి స్థితిని తెచ్చుకోవటం, ఇంద్రియాలు విషయం కనిపిస్తూనే పారిపోతాయి అనే స్థితి నుంచి పారిపోవచ్చు, పారిపోకుండా ఉండవచ్చు, వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు అనే స్థితిని తెచ్చుకోవటం, అవ్యసనం అనేటువంటి స్థితిని తెచ్చుకోవటం అనేదాన్ని మొదటి స్థాయి జయంగా భావించుకోవచ్చు. రెండవది, ఇంద్రియాలు శాస్త్ర విహితమైనటువంటి విషయాల మీదకు వెళతాయి, శాస్త్ర ప్రతిషిద్ధమైనటువంటి విషయాల మీదకు వెళతాయి. శాస్త్ర విహితమైనటువంటి మంచి విషయాల మీదకు కూడా ఇంద్రియాలు పరుగులు పెడతాయి, శాస్త్రంలో నిషేధించినటువంటి అంశాల మీదకు కూడా పరుగులు పెడతాయి. మామూలు మాటలో చెప్పుకోవాలి అంటే మంచి వాసన వైపు మన ఘ్రాణేంద్రియం పోతుంది, చెడు వాసన ఉన్నా సరే దాన్ని కూడా పీల్చటానికే అది ప్రవర్తిస్తుంది. ఇలాంటి స్థితిలో మంచి చెడుల మధ్య వివేకాన్ని సాధించుకుని శాస్త్రవిహితమైనటువంటి విషయాల మీదకు మాత్రమే ఇంద్రియాలు వెళ్ళేలా, శాస్త్ర నిషిద్ధమైనటువంటి విషయాల మీదకు ఇంద్రియాలు వెళ్లకుండా ఉండేలా చూసుకోవటం అనేటువంటిది అవిరుద్ధా ప్రతిపత్తి అనేటువంటి దశ రెండవ దశ అని భావించుకోవచ్చు. అవిరుద్ధ ప్రతిపత్తిని ఒక
ఇంద్రియ వశ్యత అనే దాని కింద కూడా భావించవచ్చు. నిషిద్ధమైన విషయాల జోలికి ఇంద్రియాలు పోకుండా ఉండటం, కేవలం శాస్త్రంలో విహితమైనటువంటి విషయాల మీదకు మాత్రమే ఇంద్రియాలు వెళ్ళేలా చూసుకోవటం అని. ఇది కాక ఇంద్రియాలు విషయాలు కనిపిస్తే పంపించేవాడి మాట వినకుండా, జీవుడి మాట కానీ మనసు మాట కానీ వినకుండా స్వేచ్ఛగా తమంతట తాము ఆ విషయాల మీదకు పారిపోవటం అనేది కూడా జరుగుతుందేమో అని అనిపిస్తుంది. జీవుడికి సంబంధం ఉందా లేదా అనే సంగతి అర్థం కావటం లేదు. ఇలాంటి పరిస్థితిని దాటి జీవుడి యొక్క స్వేచ్ఛతో, జీవుడు ఫలానా విషయం మీదకు నువ్వు వెళ్ళు అంటే ఆ విషయం మీదకు వెళ్ళటం, ఫలానా విషయం మీదకు నువ్వు వెళ్ళవద్దు, నిలుచుని ఉండు అంటే నుంచుని ఉండటం అనే స్థితిని కూడా ఒక ఇంద్రియంజయం కిందే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. స్వేచ్ఛయా ఇంద్రియ ప్రవృత్తి అనే దాన్ని కూడా ఒక వశ్యత కింద భావించవచ్చు అని శాస్త్రజ్ఞులు చెప్తారు. అది మంచి విషయం అనేదే అవ్వచ్చు, కానీ మంచి విషయాల మీద కూడా ఇంద్రియం జీవుడు చెప్పినట్లుగానే వెళ్ళటం, లేదా జీవుడు వెళ్ళవద్దు అని చెప్తే ఆగిపోవటం అనే స్థితికి గనక చేరుకున్నట్లయితే దాన్ని ఒక ఇంద్రియ విజయం కిందే భావించవచ్చు. ఇంద్రియాల మీద జీవుడికి పట్టు వచ్చినట్లే అని భావించవచ్చు అని 3వ దశ ఇంద్రియ జయాన్ని చెప్తారు. 4వ దశ ఇంద్రియ జయం కింద ఇందాక మనం అనుకున్నటువంటి గొడవలు రాకుండా ఉండటం అనే పరిస్థితిని చెప్తారు. ఇంద్రియాలు తమ విషయాలకు సంబంధించినటువంటి విజ్ఞానాలను తీసుకురాగా ఆ విజ్ఞానాలకు సంబంధించినటువంటి సుఖదుఖాలు ఏవి జీవుడికి అంటకపోవటం, దాని ద్వారా సుఖదుఖాలను అనుభవించకపోవటం, ఉదాసీనంగా ఆ ఇంద్రియ విషయ ఆలోచనలను కేవలం గ్రహిస్తూ ఉండటం అనే స్థితిని కూడా ఇంద్రియ జయం కిందే భావించవచ్చు. దీన్ని 4వ దశ ఇంద్రియంజయం కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు అని శాస్త్రజ్ఞులు చెప్తారు. ఇంద్రియాలు విషయాలను తీసుకొస్తున్నాయి, ఆ విషయాలోచనలకు సంబంధించినటువంటి సుఖదుఖాలు మాత్రం జీవుడికి అంటటం లేదు అనే పరిస్థితి కూడా ఇంద్రియ జయం కిందకే వస్తుంది అని వారంటున్నారు. కానీ చిత్తం ఏకాగ్రంగా ఉండటం వలన అసలు ఏ ఇంద్రియము విషయం మీదకు పరుగులు పెట్టకపోవటం, ఏ ఇంద్రియము తనకు సంబంధించిన విషయాన్ని మీదకి వెళ్లకుండా ఉండటం, తాను ఉండవలసిన స్థానంలోనే ఉండటం అనేది చివరి స్థాయి ఇంద్రియ విజయం. ఇంద్రియం బయటికి వెళ్ళటం అది మంచి విషయమో చెడు విషయమో అని చూసుకోవటం, లోపలికి వచ్చినటువంటి విజ్ఞానాల ద్వారా సుఖదుఖాలు రాకపోవటం, ఏ కష్టనష్టాలు కలగకపోవటం, ఇవన్నీ మామూలు విజయాల కిందకి వస్తాయి. వీటన్నిటినీ మించి అసలు ఇంద్రియాలు బయటకే వెళ్ళటం లేదు. ఇంద్రియాలు పూర్తిగా తమ తమ స్థానాల్లో కుదురుకుని ఉన్నాయి. దానికి కారణంగా చిత్తంలో, మనసులో ఏకాగ్రత నెలకొని ఉంది అనే పరిస్థితే గనక వచ్చినట్లయితే దాన్ని పరమావశ్యత ఇంద్రియాణం అని భావించవచ్చు అని మహర్షి గారు భావిస్తున్నారు. మహర్షి గారు తమ పూర్వాచార్యులైనటువంటి జైగీషవ్యుడు మొదలైనటువంటి ఆచార్యులు చెప్పినటువంటి అంశాన్ని ఇందులో ప్రస్తావిస్తున్నారు. చిత్తైకాగ్ర్యాద్ అప్రవృత్తిరింద్రియాణం అనేటువంటి అంశాన్ని ఈ సూత్రంలో పొందుపరుస్తున్నారు. చిత్తం ఏకాగ్రంగా మారినప్పుడు, మనసు ఏకాగ్రంగా ఒక విషయం మీద నిలబడిపోయి ఉన్నప్పుడు, మనసు మాట వినేటువంటి ఇంద్రియాలు ఏ విషయాల మీదకు పోకపోవటం, అసలు ఇంద్రియాలు తమ స్థానాలను విడిచి వెళ్ళకపోవటం అనేటువంటి స్థితిని పరమావశ్యత అని భావించవచ్చు. ఆ పరమావశ్యత అనేది రావాలంటే మాత్రం ప్రత్యాహార ప్రయత్నం అనేదాన్ని చేసుకుని తీరాలి అని మహర్షి గారు భావిస్తున్నారు. అందువలన తతః ఆ ప్రత్యాహారం ద్వారా పరమావశ్యత ఇంద్రియాణం, అన్నిటికంటే గొప్పదైనటువంటి ఇంద్రియ జయం, అన్నిటికంటే గొప్పదైనటువంటి ఇంద్రియ వశ్యత అనేది సాధకుడికి అమరుతుంది. అలా అమరినప్పుడు సాధకుడు సిద్ధుడవుతాడు. సిద్ధుడై చిత్తైకాగ్ర్యం ద్వారా తాను పొందవలసినటువంటి ఫలితాలను పొందుతాడు అని మహర్షి గారు ఈ సూత్రంలో సెలవిస్తున్నారు. ఇస్తూ తతః పరమా వశ్యత ఇంద్రియాణం అని అంటున్నారు. ఈ సూత్రం ద్వారా
ప్రత్యాహారానికి సంబంధించినటువంటి అంశాలను మహర్షి గారు పూర్తి చేసేశారు. ప్రాణాయామం తర్వాత చెప్పవలసినటువంటి 5వ యోగాంగమైన ప్రత్యాహారాన్ని కూడా ఈ సూత్రంలో పూర్తి చేసేశారు. 2 సూత్రాలలో ప్రత్యాహారాన్ని చెప్పి పూర్తి చేశారు. అలాగే ఈ పాదాన్ని కూడా ఇక్కడికి మహర్షి గారు పూర్తి చేసేస్తున్నారు. 55వ సూత్రంతో 2వ పాదాన్ని పూర్తి చేసేస్తున్నారు. యోగాంగాలలో 5వ అంగమైనటువంటి ప్రత్యాహారంతో ఈ పాదాన్ని పూర్తి చేసేసి 6వ అంగం నుంచి పై పాదంలోకి ప్రారంభించుకోవాలి అని అనుకుంటున్నారు. ఈ సూత్రం ద్వారా ఈ పాదం ఇక్కడికి పూర్తయిపోయింది. 5 యోగాంగాలను ఇప్పటికి మహర్షి గారు చెప్పారు. 6వ యోగాంగం నుండి పై పాదంలో చెప్తారు. ఇలా 2వ పాదంలో చివరి 2 సూత్రాలలో ప్రత్యాహారం గురించి మహర్షి గారు చెప్పి ప్రత్యాహారం యొక్క ప్రాధాన్యాన్ని మన మనసుల్లోకి ఎక్కించాలి అని ప్రయత్నం చేస్తున్నారు. మహర్షి గారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మనం అందుకోవడానికి కూడా ఇంకా ప్రయత్నం చేయవలసి ఉంది. పాపం పిచ్చి ఇంద్రియాలు వాటి మానాన అవి పనిచేస్తుంటే అవేవో బయటికి పారిపోతుంటే పాపం చిన్నపిల్లలాగా అల్లరి చేస్తాము అని ఆశపడుతుంటే వాటిని ఏదో కట్టేసుకోవటం తప్పేమో అనే భావన నుంచి చిన్నపాటి మార్పు రావాల్సిన అవకాశం ఉంది, అవసరం ఉంది. ప్రాణాయామం లాంటి సుదీర్ఘ ప్రక్రియను అనుసరించి అతి సంక్లిష్టమైన ప్రక్రియను అనుసరించి ప్రాణాన్ని కట్టేయాలా, ప్రాణాన్ని కట్టేసి మనసును కట్టేయాలా, మనసును కట్టేసి నోరు ముక్కు కట్టేసుకోవాలా, ఇవన్నీ కట్టేసుకోవటం ఎంతవరకు అవసరం అనే అంశం మీద కూడా మన అవగాహన ఇంకా కూడా పెరగవలసి ఉంది. అవి క్రమక్రమంగా పెంచుకుంటూ ప్రాణాయామం యొక్క ప్రాధాన్యాన్ని, ప్రత్యాహారం యొక్క ప్రాధాన్యాన్ని అర్థం చేసుకుంటూ ఇవి లేకపోతే వచ్చేటువంటి నష్టాలను కొద్దిగా మనసుల్లోకి ఎక్కించుకుంటూ మనం కూడా చిన్నపాటి ప్రయత్నమైతే చేద్దాం. ప్రాథమికంగా అవిరుద్ధమైనటువంటి విషయాల మీద ఇలాంటి ప్రయత్నాలను చేసుకుందాం. మనకు ఇష్టం లేని విషయాల మీదకు మన ఇంద్రియాలు వెళ్లకుండా ఉండటం అనే ద్వారా మనం ప్రారంభించుకుని క్రమక్రమంగా మనం కూడా మెట్లు పైకెక్కుదాం. ప్రాణాయామాన్ని విడిగా, ప్రత్యాహారాన్ని విడిగా 2 రకాలుగాను సాధనం చేసుకుని మహర్షి గారి దారిలో నడవటానికి మానసికంగాను అలాగే సాధనాపరంగాను మనం కూడా ప్రయత్నం చేసుకుందాం. మన ప్రయత్నానికి దన్నుగా నిలవవలసిందిగా మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అతి గభీరమైనటువంటి యోగ దర్శనంలో అతి గభీరమైన ఈ ప్రత్యాహార ప్రసంగాన్ని ఇంతవరకు మనం విన్నాం. అష్టాంగ యోగాలలో 5వది ఈ ప్రత్యాహారం. మనకి కూడా రోజువారీ జీవనాల్లో ఏకాగ్రత వస్తూ ఉంటుంది. ఆ ఏకాగ్రత ఉన్నప్పుడు ఆ విషయాన్ని చదవటం లేక సాధించడం కోసం ఇతర విషయాలపై వెళ్ళకుండా ఉండే స్థితిని మనం అనుభవించే ఉన్నాం. ఆ స్థితి నిరంతరాయంగా కొనసాగాలి అన్నట్లయితే ప్రాణాయామం చేయాలి. ఆ ప్రాణాయామం కూడా స్థిరంగా నిలవాలి అన్నట్లయితే దాని కింది స్థాయి అయినటువంటి ఆసన సిద్ధి ఉండాలి. ఆ ఆసన సిద్ధి స్థిరంగా ఉండాలంటే మనం చెప్పుకున్నటువంటి యమ నియమాల యొక్క బలం కూడా మనకి తోడై ఉండాలి. ఈ విధమైన వరుస క్రమంలో కనుక సాధకుడు కనుక పై స్థాయిలకు వెళుతూ ఉన్నట్లయితే వాడు జారిపోని వాడుగా పైకి వెళ్ళేవాడుగానే ఉంటాడు. అంతే తప్ప ఒక్క స్థాయిని అలాగే అందిపుచ్చుకుంటాను అనే ప్రయత్నం మాత్రం ఎప్పటికీ సఫలమవ్వదు అనే ఉద్దేశ్యంతోనే వరుస క్రమంలో మహర్షి గారికి మనకు బోధనలు చేస్తూ వచ్చారు. ఏ విధమైన సాధనలు చేస్తున్నా, ఏ విధమైన ఉపాసనలు చేస్తున్నా, ఏ విధమైన పూజలు చేస్తున్నా మనకి ఆటంకాలు సహజంగా వస్తూ ఉంటాయి. ఆ ఆటంకాలను అన్నిటి నుంచి కూడా తేలికగా బయటపడే ఉపాయం ఏమిటి అని ఆలోచిస్తుంటే పెద్దలు భగవద్గీతలో ఉండేటువంటి 12వ అధ్యాయమైన ఈ భక్తి యోగాన్ని పారాయణ చెయ్యండి అనే ఉపాయాన్ని చెప్పారు. భక్తి యోగంలో పరమాత్మ నన్ను ఆశ్రయించండి, నా యందు భక్తిగా ఉండండి, నా యందు భక్తిగా ఉన్న వాళ్లకు నేను తోడుగా ఉంటాను అని ఆయన దన్ను ఇచ్చాడు. పరమాత్మ దన్నుగా ఉన్నట్లయితే మనం జారిపోవటం, మనం ఓడిపోవటం లాంటివి జరగదు. కాబట్టి వాళ్ళు చెప్పిన ఉపాయం ముమ్మాటికి నిజమైనదే.
మరింత భక్తి శ్రద్ధలతో పరమపావనమైన శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో మనం ఈ 12వ అధ్యాయంలో ఉండేటువంటి శ్లోకాలను పారాయణ చేసుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళ శ్లోకాల వరకు మనం అందరం సమిష్టిగా పారాయణ చేసుకుని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ 12ోऽధ్యాయః. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh